నిజామాబాద్ జిల్లాలో ఓట్ల లెక్కింపుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిజామాబాద్లో ఓ కార్పొరేషన్తో పాటు 7 మున్సిపాలిటీల ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది. 238 వార్డుల్లో 1061 మంది అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సులు నిక్షిప్తమైంది. నిజామాబాద్లో కౌంటింగ్ కోసం 60 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో ఓ కార్పొరేషన్తో పాటు 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్, ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీలతో పాటు కామారెడ్డి జిల్లాకు సంబంధించి 4 మున్సిపాలిటీ ఉన్నాయి. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బిచ్కుంద, బాన్స్వాడ ఈ 7 మున్సిపాలిటీలకు సంబంధించి నిన్న పోలింగ్ జరిగింది. ఇక కౌంటింగ్కి సంబంధించి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. రాత్రి వరకు స్ట్రాంగ్ రూమ్లకు బ్యాలెట్ బాక్సులు చేరుకున్నాయి. ప్రస్తుతం మనం నిజామాబాద్లోని కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిజామాబాద్ కార్పొరేషన్కి సంబంధించి ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఓట్ల లెక్కింపుకు సంబంధించి అధికారులు సర్వం అయితే సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా దాదాపు 238 వార్డులకు సంబంధించి రేపు ఫలితాలు వెల్లడి కానున్నాయి. 968 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. 1161 మంది అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది. ఇక నిజామాబాద్ జిల్లాలో 61% పోలింగ్ నమోదైంది. జిల్లాలోని ఒక కార్పొరేషన్ 3 మున్సిపాలిటీల పరిధిలో 61% నమోదైంది. కార్పొరేషన్లో మాత్రం చాలా తక్కువ 59% మాత్రమే పోలింగ్ నమోదైంది. పోలింగ్ శాతం తగ్గడం ఏ పార్టీకి లాభం చేకూరుస్తుంది, ఎవరికి నష్టం చేకూరుస్తుంది అన్న ఉత్కంఠ అయితే అభ్యర్థుల్లో నెలకొంది. ఇటు పార్టీలు కూడా లెక్కల్లో బిజీగా మారారు. మైనస్లు ప్లస్లు కూడివేతలు ఇక కామారెడ్డి జిల్లాకు సంబంధించి కామారెడ్డి జిల్లాలో 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. దీనికి సంబంధించి కామారెడ్డిలో 69% పోలింగ్ నమోదైంది. కామారెడ్డి మున్సిపాలిటీలో మాత్రం 65% పోలింగ్ నమోదైంది. ఎల్లారెడ్డిలో అత్యధికంగా 79% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇక బాన్స్వాడలో 73%, బిచ్కుందలో 78%. ఈ రూరల్ ప్రాంతాలకు సంబంధించిన మున్సిపాలిటీలో మాత్రం చాలా ఎక్కువ పోలింగ్ శాతం నమోదైనప్పటికీ అభ్యర్థులు మాత్రం ఎవరికి వారే ధీమాలో ఉన్నారు. తామే గెలుస్తామనే లెక్కలు వేసుకుంటున్నారు. ఓవరాల్గా ఒక కార్పొరేషన్ 7 మున్సిపాలిటీలకు సంబంధించి ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. మరికొన్ని గంటల్లో ఫలితాలు వెలువడున్నాయి. ఇక కౌంటింగ్కి సంబంధించి ఒక రౌండ్లో 1000 ఓట్లను లెక్కించేలా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్కి సంబంధించి 60 డివిజన్లు ఉండగా 60 టేబుళ్ల పైన ఓట్ల లెక్కింపు అయితే జరుగుతుందని అధికారులు చెప్తున్నారు. ఒక్కోసారి ఎట్ ఏ టైం ఫస్ట్ బ్యాలెట్ బాక్స్ను ఓపెన్ చేసిన అనంతరం డ్రమ్లలో వేసి ఓట్లను అన్నింటినీ మిక్స్ చేస్తారు. తర్వాత 25 చొప్పున కట్టలు కట్టి 40 బండళ్లతో ఒకేసారి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఒక రౌండ్లో 1000 ఓట్లను లెక్కిస్తామని అధికారులు చెప్తున్నారు. ఈ విధంగా ఆ డివిజన్కి సంబంధించి ఎన్ని ఓట్లు ఉంటే అన్ని రౌండ్లలో ఫలితాలని అన్ని రౌండ్లలో లెక్కింపు ప్రక్రియ జరుగుతుందనేది అధికారులు చెప్తున్నారు. ఒక రౌండ్కు మాత్రం 1000 ఓట్లని ఒకేసారి లెక్కిస్తారు. ఆ విధంగా 60 టేబుళ్లను ఏర్పాటు చేసి లెక్కింపు ప్రక్రియ జరగనున్నది. ఇక ఇదే సిస్టమ్ అన్ని మున్సిపాలిటీలో అంటే ఎక్కడెక్కడ మున్సిపాలిటీలో ఎన్ని వార్డులు ఉన్నాయో అన్ని వార్డులకు సంబంధించి టేబుళ్ల పైన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఒక వార్డుకు సంబంధించి 3 నుంచి 4,000 ఓట్లు పోలయ్యాయి. సో 4 నుంచి 5 రౌండ్లలో ఫలితాలు వెల్లడైతాయి. అత్యధిక ఓటింగ్ శాతం నమోదైన ప్రాంతాల్లో మాత్రం 7 నుంచి 8 రౌండ్ల ఓట్ల ఫలితాలు వెలువడే అవకాశం అయితే ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. ఓవరాల్గా ఓట్ల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక నిజామాబాద్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నిజామాబాద్ పైనే దృష్టి కేంద్రీకృతమైంది. సో ఇక్కడ కీలక నేతలు ఉండడం, సో ఓట్ల ప్రక్రియ కూడా హోరాహోరీగా జరగడం, కాంగ్రెస్ బీజేపీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహించడం, సో ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. నిజామాబాద్ కార్పొరేషన్పై ఏ పార్టీ జెండా ఎగురబోతుంది అన్నది మాత్రం సర్వత్రా ఉత్కంఠ రేపుతుందని చెప్పుకోవచ్చు. సో ఇది కౌంటింగ్కు సంబంధించిన తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, NTV, నిజామాబాద్.